వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది. వెనజువేలా రాజధాని కరకాస్పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక దీంతో ప్రభుత్వ పరిపాలన కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వెనజువేలాపై అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఆ దేశ రాజధాని కరాకస్ పై మెరుపు దాడులతో విరుచుకుపడింది. వెనజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకుంది. న్యూయార్క్ లో వారిని ప్రాసిక్యూట్ చేయనున్నారు యుఎస్ అధికారులు. తమ సైనిక దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయని, దీన్ని లైవ్ లో చూశానన్నారు డొనాల్డ్ ట్రంప్. ఒక అద్భుతమైన టీవీ షో చూస్తున్న అనుభూతి కలిగిందన్నారు. వెనజువేలా నుంచి డ్రగ్స్ కార్టెల్తో అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ఇందులో మదురో పాత్ర ఉందని కొన్ని నెలలుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని పడవలపై బాంబు దాడులు చేయించారు. మదురో గద్దె దిగాలని, లేకుంటే సైన్యాధికారి చర్య తప్పదని హెచ్చరించారు. ఇక మదురోను పట్టుకునేందుకు సహకరించే వారికి 450 కోట్ల రివార్డు ప్రకటించారు ట్రంప్. న్యాయబద్ధంగా సురక్షితమైన అధికార మార్పిడి జరిగేంత వరకు వెనజులాను తామే నడిపిస్తామని అన్నారు ట్రంప్. వెనజులాపై రెండో దాడికి సిద్ధమైన ఇప్పుడు ఆ అవసరం లేదని చెప్పారు. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిక్స్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు వెనజులా వెళ్తాయన్నారు. తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనజులా తీవ్రంగా స్పందించింది. తమ దేశంలోని ప్రజల నివాసాలపై యుఎస్ దాడి చేసిందన్నారు ఆ దేశ రక్షణ మంత్రి లోపేజ్. అమెరికా దాడులకు ధీటుగా ప్రతిఘటిస్తామని చెప్పారు. యుఎస్ దళాలు అదుపులోకి తీసుకోవడానికంటే ముందు దాడులపై స్పందించారు వెనజులా ప్రెసిడెంట్ మదురో. ఇక దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉందన్నారు. అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కాసేపటికే మదురోను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది అమెరికా. యుఎస్ డెల్టా ఫోర్స్ మదురోను పట్టుకున్నట్లు తెలుస్తోంది. తమ కస్టడీకి మదురో చిక్కడంతో సైనిక చర్య ముగిసిందని తెలిపింది అమెరికా. డ్రగ్స్ రవాణా కట్టడికే సైనిక చర్య చేపట్టినట్లు చెప్పింది. మరోవైపు వెనజులాలోని చమురు కోసమే యుఎస్ దాడులు చేసిందని పలు దేశాలైతే ఆరోపిస్తున్నాయి. ఒక లాటిన్ అమెరికా దేశంపై 1989 తర్వాత అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. వెనజువేలాలో తాజా పరిణామాలపై ఎన్ఆర్ఐలను విదేశీ వ్యవహారాల శాఖ అలర్ట్ చేసింది. వెనజువేలాలో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వెనజువేలాకి వెళ్లాలనుకున్న భారతీయులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక కరాకస్లోని ఇండియన్ ఎంబసీ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. వెనజువేలాలో సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఎన్ఆర్ఐలు కరాకస్లోని రాయబార కార్యాలయంతో కాంట్రాక్టర్లో ఉండాలని స్పష్టం చేసింది. వెనజులాపై అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఆ దేశ రాజధాని కరాకస్ పై మెరుపు దాడులతో విరుచుకుపడింది. వెనజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకుంది. ఇక న్యూయార్క్ లో వారిని ప్రాసిక్యూట్ చేయనున్నారు యుఎస్ అధికారులు. తమ సైనిక దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించాయని, దీన్ని లైవ్ లో చూశానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. ఒక అద్భుతమైన టీవీ షో చూస్తున్న అనుభూతి కలిగిందన్నారు.